గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఆశీస్సులమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, మనకి మార్గశిర మాసం అయిపోవడంతో మార్గశిర అమావాస్య తర్వాత నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. విశేషంగా ధనుర్మాసం వచ్చింది అని అంటే కొన్ని విధానాలు చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటారు, ముఖ్యంగా గ్రామాల్లో. అలాంటివన్నీ మీకైతే బాగా తెలిసి ఉంటాయి, మంచి అనుభవం ఉంది మీకు. అండ్ ధనుర్మాసంలో మంచి మంచి ముగ్గులు, పాటలు, గొబ్బెమ్మలు, రకరకాలవన్నీ వింటూ ఉంటారు గ్రామాల్లో. అవన్నీ ఇప్పుడు లేకపోయినప్పటికీ కొన్ని తెలుస్తూ ఉంటాయి. వాటి గురించి వివరించండి అమ్మా. తప్పకుండా. మేము ఉండేది పల్లెటూరులోనే. ఆ పల్లెటూరు ఈ సంక్రాంతి పండుగల ఆనందాలన్నీ అనుభవించిన వాళ్ళమి. దాని గురించి చెప్తాను నేను. దీనికి ముందర ఒక పాట రూపంలో ఉన్నది చక్కగా. సంక్రాంతి పండగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. సంక్రాంతి పండగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. రంగురంగుల రంగవల్లులతో, గుమ్మడి పువ్వుల గొబ్బెమ్మలతో, పచ్చని మామిడి తోరణాలతో సంక్రాంతి లక్ష్మికి శోభలు నింపగా సంక్రాంతి వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. ఇది మా చిన్నతనంలో ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత హరిదాసుల హరినామ స్మరణతో, హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరిలో రంగ హరి హరిలో రంగ హరి రంగారంగ హరి హరిలో రంగ హరి అంటూ ఆ హరిదాసు వేషం ఎట్లా ఉండేదంటే, ఎర్రటి పట్టుబట్టలు కట్టుకునేవాళ్ళు, కాళ్ళకు గజ్జెలు కట్టుకునేవాళ్ళు, చేతుల్లో చిరతలు, పట్టుబట్టలు కట్టుకుని వీళ్ళు దండ వేసుకునేవాళ్ళు, కూడా పూల దండ వేసుకునేవాళ్ళు వాళ్ళును. తర్వాత వాళ్ళ పైన నెత్తి మీద పెట్టుకునే ఇది ఎట్లా ఉంటుందంటే, మన పండు గుమ్మడికాయలు, పెద్ద గుమ్మడికాయ ఉంటుంది, ఆ షేపులో ఉంటాయి వాళ్ళ ఇవి. అంటే రాగివి అవి ఎర్రగా తోమేసి చక్కగా దానికి కూడా పూల దండ వేసి నెత్తి మీద పెట్టుకుని ఈ హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో అంటూ వాళ్ళు ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు పొద్దున పూట. అట్లాగే ఇంకా తెల్లవారుజామున బుడబొక్కలాడు వస్తాడు. అంబ పలుకు జగదంబా పలుకు, కంచిలోని కామాక్షి పలుకు, మధురలోని మీనాక్షి పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు, అమ్మా దుర్గమ్మ డమడమడమడమా అది వాయించుకుంటూ బుడబొక్కలాడు వచ్చేవాళ్ళు. అంతా తెల్లవారుజామున సందళ్ళు పల్లెటూళ్ళల్లో. అవును అవును. డూడు బసవన్నలు. బసవన్న అంటే అది సామాన్యంగా ఊరికేదో బసవన్న వేడుకగా కాదు, సాక్షాత్తు శివుడి వాహనమే వచ్చిందన్నట్టుగా భావించేవాళ్ళు. ఆ డూడు బసవన్నకి రంగురంగుల బట్టలన్నీ పైన వేసి కొమ్ములకంతా ఏవో గంటలు కట్టి ఎవి కట్టి వాటిని తీసుకొచ్చి అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అమ్మా లోగిళ్ళు చల్లగా ఉండాలమ్మా, అమ్మగారికి దండం పెట్టు, వాటి చేత విన్యాసాలు చేయించేవాడు. అది 2 కాళ్ళు వంచేసేసి దండం పెట్టేది. ఇట్లా వస్తున్నారు కానీ ఇవన్నీ ఎక్కడ చూపించట్లేదమ్మా. అదే గడపగా డూడు బసవన్న నర్తన చేయొచ్చు, గడప గడపకు దీవెనలీయంగా సంక్రాంతి పండుగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. ఈ లోపలే అసలు ముందర పొద్దున్నే ముగ్గులు వేసుకుంటాం. అవన్నీ వరుస ఇళ్ళు ఉండేవి కదా, రాత్రిపూట ముగ్గులు వేసుకోవటం. వేసుకుంటూ ఒకళ్ళు నువ్వెన్ని చుక్కలు ముగ్గు వేసావు, నువ్వు ఇంత పెద్ద వేసావు, నువ్వు చిన్న ఇంత వేసావు అనుకుంటూ ఒకళ్ళు చూసుకుంటూ రాత్రి 10 దాకా ముగ్గులు వేసుకోవడం సరిపోయేది. నైట్ పూట వేసేవారు. మరి పెద్ద పెద్ద ముగ్గులు అంటే రాత్రిపూట వేయాల్సిందేగా, పొద్దున్నే ఇక్కడ కుదురుతాయి, గొబ్బలు పెట్టుకోవద్దు పొద్దున్నే. అది అందుకని సరే ఇంకా పొద్దున్నే మా ఎంత అంటే 10-12 ఏళ్ల వయసు లోపల వయసులో ఇవి గొబ్బెమ్మలు పెట్టుకోవటం. అవిను ముగ్గులు అవి వేయటం పెద్దవాళ్ళు పిల్లలు మేము కలిసి వేసినా, గొబ్బెమ్మలు మాత్రం పిల్లలే కదా, ఆవు పేడ కోసం వెళ్ళేవాళ్ళం. ఆ ఊళ్ళో ఎవరో వాళ్ళకి ఆవులు ఉండేవి. అక్కడి నుంచి తెల్లవారుజామున మెత్తగా అందరం తీసుకొచ్చేసేసి గొబ్బెమ్మలు పెట్టి అవి ఏమిటి చక్కగా మెత్తగా చేసే గొబ్బెమ్మలు అన్నిటిని చేసి, తల్లి గొబ్బెమ్మ ఇంత చిన్న పిల్ల గొబ్బెమ్మ, మిగతా సంతానం అంట చుట్టూ కొన్ని గొబ్బెమ్మలు, అవన్నీ ఆ తల్లికి సంతానం అన్నమాట. ఆ రోజుల్లో సంతానాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ. వాటిని కూడా వాటిలో చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట, వంశవృద్ధి. అది తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ మధ్యలో పెట్టి ఆ ముగ్గులో దాన్ని ఎట్లా
ముగ్గు వేసి మన ఉండ చేసేసిన తర్వాత దాని మీద చక్కగా బియ్య పిండితో ఇట్లా ప్లస్ మార్కులో ముగ్గు వేసి ఈ 4 ఇంట్లోనూ 2 పసుపు 2 కుంకాలు 2 పశువులు పెట్టి అలంకరణ గుమ్మడి పూలు తీసుకొచ్చి వాటికి పెట్టి వీటికి నైవేద్యం పెట్టాలి మళ్ళీ గొబ్బెమ్మలకి. కామంచి చెట్లు అని ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. పువ్వులు పువ్వులు కాదు కామంచి కాయలు చిన్న చిన్న పెద్ద మిరియాల సైజులో ఉంటాయి దానికి కాయలు, కామంచి కాయలు. అవి పండుతాయి, ఎర్రగా ఉంటాయి, నోట వేసుకుంటే పుల్లపుల్లగా ఉంటాయి అవి. అవి అమ్మవారికి గౌరమ్మకి చాలా ఇష్టంట. కంచి కామకోటి స్వామివారు కూడా అది అమ్మవారికి అవి తీసుకొచ్చి నైవేద్యం పెట్టమని పెట్టించేవారట ఊళ్ళల్లో ఉన్నప్పుడప్పుడును. అట్లాగే ఆ కామంచి కాయలు దొడ్లలో ఉంటాయి, పల్లెటూరు కదా అన్నీ ఉంటాయి దొడ్లలో సామాన్యంగా. ఆ కామంచి పళ్ళు తీసుకొచ్చేసి నైవేద్యం పెట్టి చుట్టూ ప్రదక్షిణం చేసి తీసుకొచ్చి వాకిట్లో ఇవన్నీ పెడతాం. పెట్టేసి నీకెన్ని గొబ్బిమ్మలు పెట్టావు, నువ్వెన్ని గొబ్బిమ్మలు పెట్టావు, ఇవన్నీ చిన్నపిల్లలు కదా, అవన్నీ అట్లా చూసుకుంటూ ఆ గొబ్బెమ్మలు పెట్టడం జరిగేది. ఇప్పుడు పిండి గొమ్మలు అని చెప్పి ఏవో పెడుతున్నారు కదమ్మా గొబ్బెమ్మ పైన. మీరన్న కామంచి కాకుండా వైట్ పువ్వుల్లాగా వచ్చే కొమ్మలు ఏవో తీసుకొచ్చి గొబ్బెమ్మ పైన కామంచి పళ్ళు నైవేద్యానికి గుమ్మడి పూలు పైన పెట్టేవాళ్ళం. గుమ్మడి పువ్వు తర్వాత ఇప్పుడు ఏవో బంతి పూలు ఏ ఉంటాయి, మన గుమ్మడి పూలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి? అవును. పువ్వు అనేది గుమ్మడి పువ్వు పెట్టడం కూడా ఒక విశేషమా అమ్మ? రీజన్ ఏమన్నా ఉండేది? అవి అందుబాటులో ఉండేవి కాబట్టి సామాన్యంగా అవి అమ్మవారికి ఇష్టమో ఏమిటో అందుబాటులో ఉండేవి. అవి పెడితే పచ్చగా పెద్ద పూలు ఉండేవి కనుక గుమ్మడి పూలు అందంగాను ఉండేవి. అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు గొబ్బెమ్మ సైజు కూడా పెద్దగా చేసేవారు. పెద్ద ఒకటి తల్లి అంతది ఉంటుంది, చిన్న దీంతో చంటి పిల్ల అనమాట. మిగతా అంత సైజు ఏమో చుట్టూ, అవన్నీ సంతానం ఆవిడకి. అవి అట్లా పెట్టేవాళ్ళం. ఇవి మధ్యాహ్నం 12 గంట కదా కట్టు పెట్టేసేసి తీసుకెళ్ళి ఒక గోడ కొట్టేసేవాళ్ళం. ఓహో అవునా? మరి ఎండబెట్టద్దు అవి. ఇట్లా నెల రోజులు, నెలంతా ధనుర్మాసం ప్రారంభం నుంచి పండగల వరకును గొబ్బెమ్మలు పెట్టడం. ఇట్లా ఈ గొబ్బెమ్మలు పెడుతుంటే ఈ డూడు బసమల అనుకుంటూ వీళ్ళందరూ వస్తుంటే ఇంకా ఏమిటి, కోడి పందెముల కోలాహలంతో కర్రసాముల విన్యాసాలతో. కోడి పందాల కోసమే కదమ్మా రాజులు రాజ్యాలు యుద్ధాలు చేసుకొని పోగొట్టుకున్నారు. చిన్న కోడికి వాటితో ఎంత పెద్ద పోటీలు ఇప్పటికీ ఇంకా కోనసీమలో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. బాగా గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేసినా కూడా అవి జరుగుతూనే ఉన్నాయి, వాటికి పందాలు జరుగుతూనే ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అవి. కానీ కర్రసాములు మాత్రం మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, చాలా ఆయన మా జిల్లాలో బహుశా ఫస్ట్ అనో ఏదో అనేవాళ్ళు అప్పట్లో అక్కడ విన్యాసాలు చేయటంలో. ఇప్పట్లాగా అంటే కమర్షియల్ గా ఆడేవారా అమ్మ కోళ్ళ పందాలు ఈ కర్రసాములు అవన్నీ? ఇప్పుడు అట్లా కాదు, అసలు ఊరికే ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా చేసేసుకోవటం. ఇద్దరు ఇటో అయినా కర్రసాములు పట్టుకుని ఎంతంత ఇటువంటి గిరగిరా తిప్పుడు భలే విన్యాసాలు చేసేవాళ్ళు, చాలా బాగుండేవి అవి. తర్వాతనేమో ఆటల పాటల పోటీ, ఆటలతో పాటలతో పోటీ పడుతూ పల్లె సీమలే పరవశింపగా సంక్రాంతి పండుగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి కొత్త అలా పెళ్ళిళ్ళైన వాళ్ళు కార్తీక మార్గశిర మాసాల్లో పెళ్ళిళ్ళు ఉంటాయి. అవును. శ్రావణ మాసంలో అయిన వాళ్ళకు కూడా సంక్రాంతి పండగ పెద్ద పండగ. ఈ పండగకే సామాన్యంగా పల్లెటూళ్ళలో వీళ్ళ వారిని పిలుస్తారు. ఒక అల్లుండే కాదు పిలవటం, వాళ్ళ కుటుంబం అంతా పిలిచేవాళ్ళు పండగలకి. ఫస్ట్ ఒకసారి పెళ్ళి అయిన ఫస్ట్ పండగకి, సంక్రాంతి పండగకి ఆ కుటుంబం అంతా పిలిచి చక్కగా రకరకాల పిండి వంటలు, వాళ్ళకి తర్వాత బట్టలు పెట్టుబడులు ఇవన్నీ పెట్టి పంపిస్తూ ఉండేవాళ్ళు. అలా కొత్త అల్లుళ్ళ రాకపోకలతో, బావా మరదళ్ళ సరాగాలతో, బావ పన్నీరు బావని పట్టు తిన్నారు, వీధి తిప్పారు, విసిడి గంధం పూసారు అంటూ అయిన సంబంధాలు కదా అప్పట్లో. వేరే గొడవలు ఏమి ఉండేవి, సరదాలుగానే ఉండేవి. ఇది బావని పట్టుకుని బావమరుదులు మరదళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ బావని పట్టుకుని ఆడిస్తూ ఉంటారనమాట. అట్లా అవి అవుతాయి. తర్వాత వచ్చి రాను భోగి పండుగ వస్తుంది. ఏ పండగలు ప్రారంభమవుతాయి ఈ రకంగా. ఈ వీళ్ళ సందడి ముగ్గులు ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఇది ఇక్కడే కూడా మళ్ళీ సాయంకాలం పూట సంధ్య గొబ్బెమ్మలని పెట్టేవాళ్ళం.
ఆహా. పెట్టించేవాళ్ళు పిల్లల చేత సాయంకాలం కూడా. సాయంత్రం. మ్మ్. ఇది పొద్దున పూట రోజు మామూలుగా పెడతారు. ఇంకా భోగి అది రాక ముందరే కొంచెం ఇంకా పెద్ద పెద్ద గొబ్బెమ్మలు చేసి వాటికి చక్కగా ఇట్లా అలంకారాలు చేసి పూలదండలు వేసి ఒక ఎత్తు స్టూల్ మీద పెట్టి ఓహో. దాని మీద అందరూ గొబ్బెడతారు. పెద్దవాళ్ళు కూడా గొబ్బెళ్ళాడతారు. ఆ, గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితముగా నారే అని కృష్ణుడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. గౌరమ్మ గొబ్బెమ్మ అంటే కృష్ణుడి సోదరి. ఆ? సోదరా అమ్మ కృష్ణుడికి? ఇప్పుడు మీరు పాడిన పాటలో కృష్ణుడి సోదరి అని వచ్చింది. గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితముగా నారే అర్ధరాత్రి సమయమందుల యమునా ఇసుక తిన్నెల పైన గోగణములను మేపుచు కృష్ణుడు మురళీగానం చేశాడే మురళీగానము చేశాడే గొబ్బియళ్ళు సఖియా వినవే అంటూ సాయంత్రం పూట. ఇదైనా ఇంకా ఉన్నాయి పాటలు. ఎలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టు దించనే పట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే కాళింది మడుగులోన కలయువాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మ ఇట్లా అభినయం చేస్తూ గుబి పెట్టేవాళ్ళం అన్నమాట. చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు పొన్నమాను మీద ఎక్కి పంతమాడనే ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే అంటూ చుట్టూ తిరుగుతూ ఓకే ఓకే. గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ ఈ ఈ పాటలన్నీ ఈ పాటలు పాడటం. అదే కాకుండా ఇంకా అటవీ స్థలముల కరుగుదమా వటపాత్రంబుల కోయుదమా చల్లని కూర్చుని ఎంత తిరుగుతూ తిరుగుతూ కింద కూర్చుని చల్లని గంధము తీయుదమా చెలిక తెల మెడ పూయుదమా అని పక్కన వాళ్ళ మెడను పూస్తున్నట్టుగా అభినయం చేస్తూ గోపిదండటాలు పూల దండలు గుచ్చుదమా చెలిక తెల మెడ వేయుదమా అనుకుంటూ ఇదొక పాట. ఇట్లా చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గొబ్బెమ్మని ఏం చేసేవారమ్మా? ఈ పాటలు అయిపోవడం ఎండబెట్టడమే తర్వాత ఎండబెట్టడం మర్నాడు ఎండబెట్టేసేయటమే. ఈ పాటలన్నీ పాడేసి ఇంకా గౌరమ్మ మీద పాడేవాళ్ళు. గొబ్బెమ్మ అంటే గౌరీదేవి. గౌరమ్మనే గొబ్బి గౌరి. ఆవిడ కూడా మేలుకొలు పాటలు కూడా ఉంటాయి. నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ నిద్ర కన్నికలొచ్చి నిన్ను లేపేరు నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ భద్ర కన్నికలొచ్చి పాడి లేపేరు అంటూ లాలి పాటలు కూడా పాడేవాళ్ళు. ఓకే. ఈ రకంగా సంధి గొబ్బెమ్మలని పెట్టుకునేవాళ్ళం. సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు మీ చిన్ననాటి అనుభవాలన్నింటినీ పాటలుగా పాడి. ధన్యవాదాలమ్మా.